సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 6వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధులు మాట్లాడుతూ వాజ్పేయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2వ లోక్సభ సభ్యులుగా ఉన్నారని అన్నారు. 3వ 9వ లోక్సభకు తప్ప 14వ లోక్సభ వరకు సుదీర్ఘకాలం పాటు లోక్సభ సభ్యునిగా కొనియాడారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి తావు లేకుండా సుస్థిర ప్రభుత్వాన్ని నడిపారన్నారు. భారతదేశంలో రహదారుల అభివృద్ధి ఆయన ఘనతే. ఎన్నో సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారన్నారు. 1980లో బీజేపీ ఏర్పడినప్పుడు బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారన్నారు. ఆయన నాయకత్వంలో బీజేపీ నాయకులు రాజకీయ సేవ చేయడానికి తయారయ్యారన్నారు. వాజ్పేయి ఆశయాలను తీసుకెళ్లడంలో మోడీజీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగొడ గంగాధర్, జస్సు అనిల్, బీజేపీ నాయకులు ఆకుల శ్రీనివాస్, రంగన్న, ప్రధాన కార్యదర్శులు పుల్కం వేణు, పులి యుగేందర్, నాయకులు ఖాందేశ్ ప్రశాంత్, ఆర్ఏ రాజేశ్వర్, విజయానంద్, పాల గంగాధర్లు పాల్గొని వాజ్పేయికి నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 6వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపిన మార్గదర్శకంలో ఏదైతే ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థల దీక్షగా రేపు ఒక స్ఫూర్తితోనే ఆశయం పెట్టుకొని నడుస్తున్నది. ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మూడో స్థానంలో తీసుకురావడానికి ఇవాళ అది వాజ్పేయి గారు చూపించిన మార్గమేమని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాళ వాజ్పేయి గారు ఒకటి కాదు, ఇవాళ ప్రధానమంత్రి ఏదైతే 4 లేన్ల రోడ్డు ఉన్నదో ఆ రోడ్డు ఇవాళ కేవలం ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాని జరిగింది. ఒకటి కాదు, ఇవాళ ఎన్ని మార్పులు. గుడ్ గవర్నెన్స్ డే, మంచి పరిపాలన దినం అనేది కూడా ఇవాళ వాజ్పేయి గారిని చూసి ప్రపంచం నేర్చుకున్నది. అటువంటి పరిపాలన దక్షత ఇవాళ వాజ్పేయి గారి దగ్గర ఉన్నది. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు ఇవాళ యుఎన్ఓలో ప్రసంగించిన ఘనత మన వాజ్పేయి గారిది. ఇవాళ ఏ దిశగా చెప్పుకున్న ఒక రాజకీయ నాయకుడు ఇలా ఉండాలా, ఇట్లా ఉండద్దు అనడానికి ఎందరో మార్గదర్శకం అయితే ఉండాలా అనే దానికి వాజ్పేయి గారు నిదర్శనం. కాబట్టి ఇప్పటికన్నా ఈ రాజకీయాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు వాజ్పేయి గారి పరిపాలనను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించారు కానీ ప్రజలను మభ్యపెట్టే పాలన చేయొద్దని సందర్భంగా ఇద్దరు కూడా మేము నవభారత భీష్ముడు భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించాం. వాజ్పేయి గారు 2వ లోక్సభ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కొనసాగుతూ ఉన్నారు. ఒక 3వ లోక్సభ, 9వ లోక్సభ తప్ప 14వ లోక్సభ వరకు కూడా వారు లోక్సభ సభ్యునిగా వారు కొనసాగారు. వారి నాయకత్వంలో, ఒక సమర్థవంతమైన నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వారు ముందున్నారు. అవితరహిత పాలన అందించడం వారి ఏకైక లక్ష్యంగా ఈరోజు ముందుకు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో ఎందరో నాయకులను తీర్చిదిద్దిన ఘనత వాజ్పేయి గారికి దక్కుతుంది. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షునిగా, పార్టీకి అధ్యక్షునిగా వారు కొనసాగారు. ఇవాళ వారి మార్గదర్శనంలోని ఒక సుస్థిరమైన ప్రభుత్వం, సమర్థవంత నాయకత్వంలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్టుగా ఈరోజు మోడీ గారు కొనసాగిస్తున్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా వారు ముందుకు వెళ్తున్నారని మేము చెప్పక తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.